అయిందా? బాగా అయిందా? ఫ్రీ బస్సు పెట్టాటే పెట్టి మళ్ళీ తీసేస్తాడట. మంచిగా అయింది. నీకు జర్రా ఇది ఉంటేనేమో బాగుండు. అరే ఫ్రీ బస్సు పెట్టిన వద్దుగా ఈరా చిన్న చిన్న షార్ట్ వీడియోలు యూట్యూబ్లో పెడతారు. నేను టైం పాస్కి ఆడికిపోయినా అనుకుంటా. ఇప్పుడు ఏడ పెడతారా? పెట్టు. అరే ఫ్రీ బస్ అన్న వద్దుగా, ఇంటికాడ ఉండుడే లేదు ఆడోళ్ళు. ఇప్పుడు మంచిగా అవుతుంది బిడ్డ. ఫ్రీ బస్ తీసేస్తాడట, ఇప్పుడు మంచిగా అవుతుంది. ఉన్న రోజులైనా ఆగిర్రా. జర్ర బస్ కాడ మెట్టెక్కపోతే ఆడదానికి కాలు తగిలితేనే కొట్లాట. ఇది దాని చుట్టూ పడితే ఇంకోటి దాన్ని చెంపలు పట్టి గీరుతుంది, ఇంకోటి మోసే తీరు కొడుతుంది, ఇంకోటి అయితే కాలు పట్టి గూస్తుంది. ఆగిర్రా. ఫ్రీ బస్ అయితే తీసేస్తాడట. ఇప్పుడు ఎవరు చుట్టూ పడతారో వాళ్ళు కాలు పడతారు. అమ్మా ఉన్న రోజులు ఆగకపోతుంది. మన కొట్లాట చూసే బంద్ చేస్తుండు రేవంత్ రెడ్డి. ఫ్రీ బస్సు ఆయనతో తీసేస్తాడట. అందుకే చెప్పిన, అందుకే అంటారు నలుగురు మొగళ్ళు ఉన్న దగ్గర పని చేయవచ్చు కానీ ముగ్గురు ఆడళ్ళు ఉన్న దగ్గర ముచ్చట కూడా పెట్టరాదు. అందుకే అంటారు. అయిపోయింది. ఫ్రీ బస్ ఆయనతో తీసేస్తాడట. అది అటు ఇది ఇటు. మళ్ళీ గవే కిరాయి పెట్టుకొని పోవాలి, కిరాయి పెట్టుకొని రావాలి. ఇక ధరిస్తారు ఎవ్వరు పోరిగా ఏ కిరాయి పెట్టుకొని ఇంటికాడంటే అయిపోతుంది అనుకుంటుంది. అదే ఫ్రీ బస్ అయితే ఒక ఆధార్ కార్డు సంకలు వేసుకొని పోతే అన్ని టికెట్ ఇస్తాడని పుణ్యానికి పోయి 2 రోజులు తిరిగి అయిపోయింది. మన కొట్లాటలు, మన చికెన్లు పట్టుకుని, మన జుట్లు వీక్కునుడికే ఆయనతో పని చేస్తాడట. మరి